ఇండియాస్ ఖతర్నాక్ కామెడీ షో మా చెల్లికి పెళ్లి, దాని తర్వాత అయ్యింది లొల్లి లొల్లి. అయినా మిమ్మల్ని నవ్విస్తాము మళ్ళీ మళ్ళీ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు బ్రాండ్ న్యూ టీమ్. లెట్స్ వెల్కమ్ గుంటూరు నుంచి శ్రీను అండ్ టీమ్. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. అన్నయ్య నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటమ్మా? కృష్ణ భగవాన్ గారు నన్ను అదోలా చూస్తున్నారు. ఆయన లేడీ క్యారెక్టరే వదలరు, నువ్వు ఒక లెక్క. ఇదేంటో అంటే అది సరే గానీ నీకు పెళ్లిడు వచ్చిందమ్మా, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నువ్వేమైనా చేసుకో, నాకు మాత్రం ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చెయ్యి, లేదంటే చంపేస్తాను. కాదమ్మా. పో అన్నయ్య. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్తే. ఇది నా చెల్లి. అన్నయ్య ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, మన రష్మి గారు ఉన్నారు కదా, వచ్చే నెల 10వ తారీఖు పెళ్ళంట. నాకు వెడ్డింగ్ కార్డు ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చిందే? కల్లో అన్నయ్య నువ్వు నాకు తొందరలో పెళ్లి చేయలేదనుకో, నేను కృష్ణ భగవాన్ గారితో. కృష్ణ భగవాన్ గారు ఇక్కడ దుకాణం పెట్టి కూర్చున్నాను నేను. ఏంటి సార్ ఈ జనరేషన్ ఆడపిల్లలు? అమ్మ ఏ దేవుడికి చెప్పాలో నేను ఈ బాధలు. అరే ఫ్రెండ్, నీకు విషయం చెప్పాలరా. ఏంటిది అది? నా చెల్లెలు పెళ్లి చేయమని గోలగోలు చేస్తుందిరా. నా చెల్లి ఏమైనా గోంగూర మటన్ చేస్తుందా? అది కూడా పెళ్లి కావాలని గోలే చేస్తుందిరా. ఏదో ఒకటి చేసి పెళ్లిళ్ళు చేయాల్సిందేరా. ఏం చేయాలబ్బా? ఒక ఐడియా రా. ఏంటిది అది? ఏంద్రా కుండ వ్యాపారం చేసుకుందామా? లేదురా, కుండ మార్పిడి పెళ్లి చేసుకుందాం. అర్థం కాలేదురా. నీ చెల్లి నాకు, నా చెల్లి నీకు ఇచ్చి చేసుకుంటే దాన్నే కుండ మార్పిడి పెళ్లి అంటారా? పదరా. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్కారం. హాయ్ రశ్మి. హలో. అదేంటో రశ్మి, నా చుట్టుపక్కల ఎవరైనా పచ్చగా నవ్వుతూ కలకలలాడితే నాకు అస్సలు నచ్చదు. అది నీ మొహంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ఒక చిచ్చు పెట్టి వాళ్ళు విడదీయందే నాకు మన శాంతి ఉండదు. ఈ రోజు కూడా అదే పని మీద వచ్చా. ఇక్కడిని చూసి పెడతావా? చూస్తూ ఉండు. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. సరే గానీ పొద్దున్నే కాఫీ, తర్వాత టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, నైట్ డిన్నర్. ఇవన్నీ టయానికి మీ చెల్లి వండి పెట్టింది కదా? లేదురా, నా చెల్లికి నువ్వు వండి పెట్టాలి. అదేంట్రా ఇవన్నీ వండి పెట్టాను నేను? మొగున్నా పని ఉన్నా? పెళ్ళయ్యాక ప్రతి మగోడు పనోడారా? ఏమన్నా కృష్ణమోహన్ గారు నిజం కదా? అదే అన్ని నన్ను అడుగుతారు. నా చెల్లెల్ని ఎలా చూసుకుంటావురా ముందు? ఈ చెల్లెల్ని రష్మీట్లో బొచ్చుకొక్క పిల్లలు చూసుకున్నంత ప్రేమగా చూసుకుంటారా? సరేలే పోరా. ఒరే హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సంవత్సరం తిరిగే లోపు నీకు ఒక అల్లుడిని ఇస్తాంరా. నేను కూడా నీకు కోడలు ఇస్తారా? అవునా? అవన్నీ ఇవ్వాలంటే ముందు ఇక్కడి నుంచి వెళ్ళాలి. రండి. పాపకి క్లారిటీ ఉంది. ఏంటో పెళ్ళైన తర్వాత ఇంట్లో పనులన్నీ ఆడపిల్లలే చేయాలి. ఇదిగో రష్మి గారు చూసి నేర్చుకోండి. అందుకే పెళ్లి వద్దు పనులు వద్దు అని ఇక్కడ కూర్చున్నా. లక్ష్మి మీకు క్లారిటీ ఉంది. అమ్మ సౌజన్య, అత్తయ్య, ఏం చేస్తున్నావు అమ్మా? బట్టలు ఉతుకుతున్నాను అత్తయ్య. అదేంటమ్మా, మీ ఇంట్లో వాషింగ్ మిషన్ లేదా? వాషింగ్ మిషన్ ఉంది కానీ మా ఆయన బట్టలు స్వయంగా నా చేతులతో ఉతికితేనే నాకు తృప్తిగా ఉంటుంది. నీలాంటి భార్య దొరికినందుకు నిజంగా మీ ఆయన చాలా అదృష్టవంతుడమ్మా. అందరికి అదృష్టం దక్కదులే. ఎవరి గురించి అత్తయ్య? ఇంకెవరి గురించే? మీ అన్నయ్య గురించే. మా అన్నయ్యకి ఏమైంది? అక్కడ మీ వదిన మీ అన్నయ్యని రోజు రాచి రంపాలు పెడుతుంది. ఎందుకో? బంగారు ఇప్పమని బండకేసి బాదుతుంది, డబ్బులు ఇవ్వమని డ్రమ్లేసి కొడుతుంది, అడిగిన వల్ల ఇప్పకపోతే తుగ్గు కొడుతుంది. మా వదిన గురించి లేనిపోయి చెప్పొద్దు. నువ్వేదో పుల్లలు పెట్టడానికి వచ్చినట్టున్నావు ఇక్కడికి. చూసావా రశ్మి, నోటుకొచ్చినట్టు ఆగుతుంది. అయినా ఇవన్నీ మనకెందుకు? నీకు నాకు మస్తు పని ఉంది, గా పని చూసుకున్నా పదా. అన్నయ్య నిజంగానే ఏడుస్తున్నాడు. కొంపతీసి అత్తయ్య చెప్పినట్టు వదిన అన్నయ్యని బాధ పెడుతుందా ఏంటి? వదిన్నే అడిగి కనుక్కుందాం.
డబ్బులు కావాలని కొడుతుంది, నగలు కావాలని కొడుతుంది, జాబ్ లో జాయిన్ అవ్వకపోయినా శాలరీ కోసం కొడుతుంది. ఇక ఈ సీరియల్స్ నేను చూడలేను. ఇంకెప్పుడు నేను ఈ సీరియల్స్ చూడను సార్, చూడను. అమ్మాయి ఏంటి పిన్ని గారు ఇలా వచ్చారు? పొద్దున మా ఇంట్లో ఏసీ పాడైంది, కాస్త నీ ఏసీ కింద కూర్చొని చల్లగా కబుర్లు చెబుదామని వచ్చా. మా ఇంట్లో ఏసీ లేదుగా. లేదా? అదే అమ్మా, మొన్న మీ అన్నయ్య ఆయన పెళ్ళాం అడిగిందని ఏసీ కొన్నాడు. అదే ప్రేమతో చెల్లెలకి కొనుంటాడేమని వచ్చా. మా అన్నయ్య ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. నువ్వు వచ్చి ఇక్కడ పుల్లలు పెట్టాలని ట్రై చేయకు. చూసావా రశ్మి, కొత్తగా పెళ్ళైంది కదా, 4 మంచి మాటలు చెప్తే బుద్ధిగా కాపురం చేసుకుంటదంటే ఇది నా మీనకే రివర్స్ అవుతుంది. అయినా మనకెందుకు ఇవన్నీ, పద లోపలికి వెళ్దాం. ఆ, ఆ, ఆ. అన్నయ్య అలా ఉండిపోతున్నాడు. కొంపదీసి పిన్ని గారు చెప్పింది నిజమా ఏంటి? దీని సంగతి చెప్తా. మొన్న ఇన్స్టాలో ఒక వీడియో చూసి ఐస్ బౌల్ లో ఫేస్ పెడితే తెల్లగా అవుతారని నేను కక్కుర్తిగా బాడీ మొత్తం పెట్టాను. దెబ్బకి చలి జ్వరం వచ్చింది సార్. ఓ వదినా, ఏంటే? ఇదేం బాలేదు. బానే ఉందిగా. నేను అంటుంది అన్నం గురించి కాదు. అయినా నేను ఏసీ గురించి మాట్లాడదామని వస్తే నువ్వు ఏడుపు గురించి మాట్లాడతావేంటే? ఏసీ ఏంటి? ఎన్ని నంగనాచి నాటకాలు ఆడుతున్నావే, ఏం తెలియనట్టు. నంగనాచి నాటకాలు ఆడుతున్నానా? కొత్తగా పెళ్ళైందని కూడా చూడకుండా బంగారం లాంటి మా అన్నయ్యని రోజు ఏడిపిస్తున్నావు కదా, వేస్ట్ మొహంతోన. అన్ని కొడతావే. మా అన్నకు చెప్తా. నేను కూడా నీ సంగతి చెప్తా పో. అంతేనా? అంతేనా? బయటికి రారా. ఏంట్రా భయపడ్డావా? అంత పైకి కడితే నేనేది చెట్టు మొత్తం భయపడతారు. దించు. నా చెల్లిని కొట్టిందే కాక పనికి వాళ్ళ పంచులన్నీ వేస్తున్నావా? నన్ను కొడతావా? ఏమండి? మా అన్నయ్యని కొడతారా? మా అన్ననే కొడతావా? నా చెల్లినే కొడతావా? నా చెల్లినే కొడతావా? అటు తిరిగి మళ్ళీ నన్నే కొడతావురా? ఆగండి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందంటావు ఏందమ్మా? నిన్ను కొట్టడానికి రోజు ఒక కొరడా, ఒకటి బెల్ట్ అన్ని బుక్ చేస్తున్నాడు వాడు. ఎవర్రా నువ్వు? ఎవరు చెప్పారు నీకు? పిన్ని చెప్పిందిరా. నాకు కూడా మా అన్నయ్య మీద లేని పురుగు చెప్పిందండి. నాకు కూడా చెప్పింది. మా వదిన అన్నయ్యని రాచి రంపాన పెడుతుందని. ఇది మనకు తెలియకుండా నలుగురికి ఒకరికి సంబంధం లేకుండా అన్ని పుల్లలు పెట్టిపోయిందిరా. ఏంటి అందరు ఇక్కడే నిల్చున్నారు? నీకోసమే. చచ్చిపోయాను బాబు. ఇంకొకసారి ఎవరి మధ్య పుల్లలు పెట్టావో ఆట తీస్తా. పదండ్రా. పచ్చని కాపురాల్లో పుల్లలు పెడతారు. తుక్కు చేశారుగా, ఆయన మనకెందుకులే. కృష్ణబాబు గారు, ఇందాక మీరు లేకపోయింది చూసి మన ఖుష్బు గారు ఉన్నారుగా, నిన్ను ఏమంటారు కృష్ణ భగవాన్ గారు? బాగా చేశారు. మీరు అందరూ మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగల సత్తాగల ఆర్టిస్టులు అని తెలిసింది. బాగుంది. ఆల్ ద బెస్ట్. బాగుంది, కాన్ఫిడెంట్ గా ఉన్నారు, అది నచ్చింది నాకు. సో వెల్కమ్ టు జబర్దస్త్.